ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సార్, పరకాల ప్రభాకర్ గారు ది వైర్ అనేటువంటి వెబ్సైట్కి రాసినటువంటి ఆర్టికల్లో ఈవీఎంల వల్ల పొరపాట్లు జరుగుతున్నాయి, పోయినసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓట్ల పర్సెంటేజ్ కాడ తేడాలు ఉన్నాయని చెప్పేసి ఆయన ఏదో కొన్ని అనుమానాన్ని వ్యక్తం చేశారట. ఆయన ఆర్టికల్ వైసీపీకి ఏం అర్థమైందో తెలియదు, కానీ గత ఎన్నికల్లో టీడీపీ లేదా కూటమి కేవలం ఈవీఎంల వల్లే బయటపడింది, ఈవీఎంల వల్లే గెలిచింది. వైసీపీకి ప్రజాభిమానం ఉన్నా కానీ ఈవీఎంల వల్లే వైసీపీకి 11 సీట్లు వచ్చాయి. ఇది ఈవీఎంల వల్ల జరిగిన ఓటమి, మాకు ఈవీఎంల వల్లే కూటమి గెలిచిందని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది గత 3 రోజులుగా సోషల్ మీడియాలో. ఇది నిజమేనా? పరకాల ప్రభాకర్ గారు అలాగే చెప్పారా? మీరు ఎలా భావిస్తున్నారు? అసలు ఈవీఎంల ద్వారానే కూటమి గెలిచిందని అనుకుంటున్నారా? ఇప్పుడు ఈవీఎంల ద్వారా కూటమి గెలిచిందా, ఈవీఎంలు ఏమన్నా పొరపాట్లు జరుగుతున్నాయా, ఈవీఎంల వల్లే వీళ్ళు గెలుస్తున్నారా అనుకుంటే, అధికారంలో 2019 నాడు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి 2024లో ఎందుకు ఓడిపోతాడు? అవును. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2014లో జరిగిన ఎన్నికల్లో 78.41% మాత్రమే పోలైనవి. ఇది గమనించుకోవాలి. మరి 2019 నాటికి అది 80.39% పెరిగింది. ఎలా పెరిగింది అంటే, అంతకు ముందు 2014లో జరిగిన దానికంటే 2019లో 1.98% అదనంగా వచ్చినాయి కదా. మరి దీన్ని ఏమంటారు? మరి 2024లో జరిగిన ఎన్నికల్లో 81.86% పోలైనవి కదా. అంటే 2019తో పోల్చుకుంటే 1.47% మాత్రమే అధికంగా పోలైనవి. మరి జనాలు ఎక్కడెక్కడ వాళ్ళు దేశ విదేశాల నుంచి అన్ని లక్షల మంది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని చెప్పని, ఏది అవకాశం ఉంటే దాని ద్వారా, బస్సులుంటే బస్సులు పక్క రాష్ట్రాల నుంచి, రైళ్లుంటే రైలుతోటి, లేదంటే ద్విచక్ర వాహనాలతోటి, విదేశాల నుంచి విమానాల్లో, అట్లా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేసి మామూలుగా అసలు అది ఒక సంక్రాంతి వెల్లువలా సాగి అంటారు, ఎందుకంటే ఆంధ్ర వాళ్ళని తెలిపోతారంటారు. కానీ సంక్రాంతి అవునవును ఎక్కువ హైదరాబాద్ ఖాళీ అయింది, ఆంధ్ర వాళ్ళని తెలిపోయారు. అవునవును అవును ఆ విధంగా వచ్చి ఎప్పుడూ లేని విధంగా, అంటే 2019లో 2014తో పోల్చుకుంటే 2019లో పెరిగిన ఓటు శాతం కంటే 2024లో తగ్గింది. ఇది గమనించుకోవాలి. తగ్గింది. అవును, అవును, ఆ పెరుగుదలలో తగ్గింది. అవును. అంతేగాని పరకాల ప్రభాకర్ గారు బాగా చదువుకున్న వ్యక్తి. 5 సంవత్సరాలు ఆయన తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా సలహాదారుడిగా వ్యవహరించినటువంటి వ్యక్తి. మరి 2019లో పెరిగిన ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి ఆయన ప్రశ్నించలేదు కదా. ఈ రోజు దాని గురించి మాట్లాడుతూ దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అందిపుచ్చుకొని మాట్లాడుతున్నారంటే వాళ్ళకి అజ్ఞానానికి అదొక నిదర్శనం. ఈ రోజు వాళ్ళ మీద ఉన్న గౌరవాన్ని చెప్తాను. దానికి ఒకటి చెప్పండి మీరు. ఈవీఎం ఉమ్మడి రాష్ట్రంలో దేశంలో వచ్చింది 2004లో. 2004లో నిజానికి ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో కూడా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. అంటే అక్కడ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో ఈవీఎంలు వచ్చినాయి. ఆ టైంలో వచ్చిన ఈవీఎంలు జరిగిన ఎన్నికల్లో పైన ఎన్డీఏ కూటమి ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కింద కూడా మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి ఈవీఎంలతో ప్రభుత్వాలు నిలబడే కాడికైతే ఎన్డీఏ ఆ రోజే ప్రభుత్వాన్ని నిలబెట్టుకుని ఉండేది కదా. మంచి మాట. అదే నేను చెప్పబోతున్నాను. సాంకేతిక పరిజ్ఞానంలో ఇంకా 20 సంవత్సరాల తర్వాత ఏం జరిగిద్ది అనేది గుర్తించే చంద్రబాబు నాయుడు గారు 2004 ఎన్నికల్లో ఈవీఎంలను ప్రోత్సహించేసి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే విధానానికి ఆయన తెరదీసిన తర్వాత, మీరన్నట్టు అక్కడ కేంద్రంలో వాజ్పేయి గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అసలు ఎందుకు ఓడిపోతారు? ఇవి అర్థం పర్థం లేని విషయాలని అయితే నేను స్పష్టంగా చెప్పగలను. ఇదే ప్రజల్లో తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు ఈవీఎంల వల్ల. కూడా ముఖ్యమంత్రి అయింది కూడా ఈవీఎంల వల్లేగా. అవును, అవును. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయింది, 151 సీట్లు వచ్చింది ఈవీఎంల వల్లే. అప్పుడు ఈవీఎంలు చాలా గొప్పవి. అవును, ఆ రోజు వాళ్ళు గెలిస్తే అవి గొప్పవి. వాళ్ళు చేసిన ఏదైనా అది న్యాయబద్ధం, చట్టబద్ధం. ఎదుటాళ్ళు ఎవరన్నా చేస్తే దానికి వంకలు ఎదుగుతా ఉంటారు, అది చట్టబద్ధత లేదంటూ వాదిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ తండ్రి గెలుపు 2 సార్లు, వాళ్ళ తండ్రి గెలుపు, ఒకసారి అతని గెలుపు.
మరి 67 స్థానాలు ఇచ్చినటువంటి ఆ గెలుపు కూడా మరి అతను ఉప ఎన్నికల్లో గెలిచింది ఈవీఎంల వల్ల కాదా? అవును. 2012లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో గెలిచింది ఈవీఎంల వల్ల కాదా? ఇంకొక విషయం కూడా చెప్పగలను సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరిగినాయి. అంటే ఈవీఎంలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నచ్చదేమో, బ్యాలెట్ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి అధికారం ఉండగానే జరిగినాయి. జరిగితే ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది, రాయలసీమ పట్టభద్రుల స్థానంతో సహా. ఇప్పుడు రాయలసీమ కాదు కట్టవారు, ఆ రోజు రాయలసీమ 2 పట్టభద్రుల ఎన్నికల్లో 74 శాసనసభ్యులు ఉన్నారు అక్కడ. అవును. 74 శాసనసభ్యుల్లో తెలుగుదేశం పార్టీకి ఉంది 7గురే. అవును. 67 మంది వాళ్ళు ఉన్నారు. మరి బ్యాలెట్ లో ఓట్లు వేసినప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళనో తీసుకొచ్చేసి రిక్షా కార్మికుల్ని, మరి 3వ తరగతి నుంచి 10వ తరగతి లోపు చదివిన వాళ్ళందరినీ, మహిళలను తీసుకొచ్చేసి పట్టభద్రులుగా గుర్తిస్తే మీలాంటి ఛానల్ వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ చూపించేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అవన్నీ తేడతేలం చేసి అన్ని దొంగ ఓట్లు వేసిన తర్వాత కూడా 2023లో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో రాయలసీమలో తన సొంత ప్రాంతంలో 2 చోట్ల కూడా, అందుట్లో 2 ఏరియాలు గుర్తుపెట్టుకోండి మీరు, 3 ఏరియాల్లో వచ్చారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు. ప్రకాశం జిల్లా, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు, అనంతపురం జిల్లాలో 2 స్థానాలు బాలకృష్ణ గారు, పయ్యావల కేశవ్ గారు. 7 స్థానాలే వచ్చినాయి 6 జిల్లాలకు గాను. 3 జిల్లాలు వాళ్ళకి మొత్తం వాళ్లే గెలిచారు. అవును. మరి అలాంటి ప్రాంతంలో బ్యాలెట్ ఓట్లు వస్తే చిత్తుగా జనం ఓడించారు కదా. మీరు దొంగ ఓట్లు వేయించినా, కానుకలు పంచినా జనం చేత్కరించారు కదా. అంటే 2023 నాటికే అధికారం చేతిలో పెట్టుకొని పనిచేసిన, అదే చెప్పేది, అధికారంలో ఉండగానే వాళ్ళు చేసి ఎన్ని దౌర్జన్యాలు చేసినా కూడా, ఎంత ప్రలోభాలకు గురి చేసినా కూడా ఓటర్లు బ్యాలెట్ రూపేణా చూపించారు, తర్వాత ఈఎంఎల ద్వారా చూపించారు. తన యొక్క తప్పుల గురించి కానీ, తను చేసినటువంటి పరిపాలన గురించి కానీ, ప్రజల్లో ఉన్న కోపానికి కారణమైనటువంటి కార్యక్రమాల గురించి కానీ ఈ రోజు కూడా ఆలోచన చేసుకోకుండా వాళ్ళు ఇంకా ఏదో ఈవీఎంల మీదో, లేకపోతే ప్రజలు మోసం చేశారనో, ప్రభుత్వాలు మేనేజ్ చేసాయనో చెప్పుకోవాలంటే అంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉందైతే నేనైతే భావించను. ఇందా నేను చెప్పినట్టు 2012లో ఉప ఎన్నికల్లో వాళ్ళు గెలిచింది ఇదే ఈవీఎంలతోటి కదా. మరి వాళ్ళు ఓడిపోయింది 2023లో, వాళ్ళు ఓడిపోయింది బ్యాలెట్ పేపర్లతోటే కదా. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 34 నియోజకవర్గాల్లో వాళ్ళకున్నది 6గురే, అందుట్లో ఒకళ్ళు లాక్కున్నారు 5గురే. అయినా సరే మీరు చిచ్చుగా ఓడిపోయారు కదా అక్కడ కూడా. అంటే ఇక్కడ బ్యాలెట్ అయినా ఈవీఎంలైనా మీకు వ్యతిరేకంగానే తీర్పు వస్తుందనేది సుస్పష్టం. ఆ విషయాన్ని మీరు గుర్తించకుండా, ఆ విషయాన్ని మీరు ఒప్పుకోకుండా, ఇంకా పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు ఏదో ఒక విషయాన్ని బయట పెట్టారని చెప్పని, దానికి శాస్త్రీయత కానీ చట్టబద్ధత కానీ లేకపోయినా కూడా అందిపుచ్చుకొని కొన్ని రోజులు దాని గురించి మాట్లాడుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారే తప్ప, పరిష్కారము లేకపోతే జరిగిన నష్టాన్ని పూడ్చుకునే క్రమంలో వాళ్ళు ఎలాంటి ఆలోచన చేయట్లేదు అనేది దీన్ని బట్టి స్పష్టంగా మనకు అర్థమైపోతుంది కట్టవారు.